గేమ్ చేంజర్ ఎందుకు ఫ్లాప్ అయిపోయిందంటే 6 గంటలు ఫీడ్ తీసి 2 గంటల సినిమా ఎత్తి ఎవడన్నా ఫ్లాప్ చేస్తాను, నేను ఫ్లాప్ చేస్తాను. పెద్దగానే ఇస్తుందండి బాక్స్ ఆఫీస్కి. సాంగ్ వచ్చేసింది కదా సార్, సాంగ్ చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎట్లా అంటే స్లో పాయిజన్ అన్నట్టు సార్. ఫస్ట్ సారి విన్నవాడికి ఏం నచ్చదు, కానీ అలా మల్టిపుల్ టైమ్స్ ఉంటే మాత్రం చాలా బాగా ఎక్కుతుందండి. ఏఆర్ రెహమాన్ మార్క్ అయితే కనిపిస్తుంది సాంగ్లో. ఆ స్టెప్ గ్లిమ్స్కి వచ్చేసి ఆ స్టెప్ ఆటోమేటిక్గా ట్రోల్ అనేది మామూలే సార్, ఏ సాంగ్ వచ్చినా కానీ. ఆ స్టెప్ ఇప్పుడు ఫస్ట్లో శ్రీవల్లి స్టెప్ని కూడా ఒక కుష్టోడ్లో వేస్తున్నాడు ఆయన అనేసి ట్రోల్ చేశారు, తర్వాత వరల్డ్ చూపిస్తుంది. సేమ్ అట్లానే ఆ గ్లిమ్స్ వచ్చింది, ట్రోల్ చేశారు, తర్వాత మంచి గ్రే స్టెప్ వచ్చింది, పొగిడేశారు. అంతే. జనాలు గొర్రెలండి, రెడ్ ఇలా ఎరుపు చూపిస్తే ఎరుపు అంటారు, పచ్చ చూపిస్తే పచ్చ అంటారు, అంతే. మీకు ఆల్రెడీ చెప్పాక ట్రోలింగ్ అనేది అసలు నథింగ్, అసలు దానికోసం మాట్లాడే వేస్ట్. ట్రోలింగ్ ఎవరికన్నా అవుద్ది. ఇప్పుడు సీఎం మీరు అయిపోయారు అనుకో, సీఎం అనేసి అంటారు, ఓడిపోయారు వీడి వల్ల ఏం కాదురా అనేసారు. జనాల మాటలు బొక్కండి, పట్టించుకోకూడదు. మీకు ఎంతవరకు నచ్చింది అన్నది మాత్రం పాయింట్. నా వరకు సాంగ్ చాలా బాగా నచ్చింది. ఏఆర్ రెహమాన్ గారు మార్క్ కానీ, రామ్ చరణ్ గారు గ్రేస్ కానీ, బుచ్చిబాబు, జానీ మాస్టర్ గారు స్టెప్స్ ఎప్పుడు మంచిగానే అనిపిస్తాయండి. ఆబ్వియస్గా, ఎందుకంటే ఫస్ట్లో అందరూ ఫిక్స్ అయిపోయారు. ఎట్లా అంటే విశ్వంబర, మెగాస్టార్ గారికి విశ్వంబర, అండ్ ఇంకో మూవీ పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు, ఓజీ, రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్, పెద్ది. ఒక మాస్ యాంగిల్, ఒక క్లాస్ యాంగిల్ అలా ఎక్స్పెక్ట్ చేశారు. క్లాస్ యాంగిల్ మనం అనుకున్నట్టే హరిహర వీరమల్లు అండ్ గేమ్ చేంజర్ అలాగే షెట్కి వెళ్ళిపోయాయి కాబట్టి ఓజీ లాగే సేమ్ పెద్ది కూడా ఊపేస్తుంది గట్టిగా బాక్స్ ఆఫీస్. కలెక్షన్స్ గట్టిగానే ఉంటాయండి. అంటే గట్టిగా ఉంటాయంటే మరి గట్టిగా ఉంటాయని చెప్పలేను, డిపెండ్స్. రోజులు బాగుంటే 600 ఈజీ. ఓజీతో పోల్చినా పర్లేదు, కానీ పుష్ప అంత అయితే కాదండి. ఎందుకంటే పుష్పకి వచ్చిన హైప్ నాకు తెలిసి రాబోయే 10 తరాల వరకు ఇంకో మూవీకి రాదు అంత హైప్. ఈవెన్ పుష్పకి 3 కూడా రాదు, అల్లు అర్జున్ యాక్ట్ చేసినా కానీ. రామ్ చరణ్ లుక్ అనేది చాలా చాలా బాగా నచ్చింది నాకు. నేను కూడా అదే ట్రై చేస్తున్నాను కొద్దిగా. రామ్ చరణ్ ఫ్యాన్. నేను చెప్పాను కదండి ఆల్రెడీ. ఇప్పుడు మీరు గాడిదని తోలికెళ్తున్నారంటే తోలికెళ్తున్నారని అవుతారు, గాడిద ఎక్కారంటే ఎక్కెళ్తున్నారని అవుతారు. జనాల మాటలు పట్టించుకోక్కర్లేదు. మీకు నచ్చిందా నచ్చలేదు అన్నది పాయింట్. నా వరకు సాంగ్ చాలా బాగా నచ్చింది, రామ్ చరణ్ గారు చాలా బాగా నచ్చారు. అంతే. పెద్దగానే ఇస్తుందండి బాక్స్ ఆఫీస్కి. ఆబ్వియస్లీ పెద్ద అంటాను, రామ్ చరణ్ ఫ్యాన్ కాబట్టి. అంటే అఖండాన్ని తీసిపాడాను, లక్క బాగుంటే అఖండ హిట్ అవుద్దండి. ఎప్పుడు బోయపాటి మన స్కందాలాగా ఏమన్నా చేస్తారంటే మాత్రం అఖండ షెడ్. లాస్ట్ టైం గేమ్ చేంజర్ ఫ్లాప్ అయ్యింది కాబట్టే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంకా బాగా చేస్తారు అనిపిస్తుంది మూవీ. ఎందుకంటే మన సైడు మన తెలుగు రాష్ట్రాల్లో విలేజ్ బ్యాక్డ్రాప్తో వచ్చిన ఫిల్మ్స్ అయ్యి అట్రప్ల ఫ్లై అయినట్టు ఇప్పుడు దాకా నాకు తెలీదు. సేమ్ ఇది కూడా అవ్వదు. గేమ్ చేంజర్ ఎందుకు ఫ్లాప్ అయిపోయిందంటే 6 గంటలు ఫీడ్ తీసి 2 గంటల సినిమా ఎత్తి ఎవడన్నా ఫ్లాప్ చేస్తాను, నేను ఫ్లాప్ చేస్తాను. మామూలుగా ఒక సినిమా మనం కంటెంట్ ఏ నుంచి జెడ్ వరకు స్టార్ట్ చేస్తే అది ఇచ్చేయాలి సార్. ఏ నుంచి జెడ్ వరకు స్టార్ట్ చేసి ఏ నుంచి డీ దాకా ఇచ్చారనుకోండి సినిమా అండి ఎవడని. అందుకనే ఫ్లాప్ అయింది తప్పితే గేమ్ చేంజర్కి లోటేం లేదు. మిగతా ఫీడ్ అలాగే ఉందంటే కలిపి రిలీజ్ చేస్తే ఇంకా మంచి హిట్ వద్దునేమో.